హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు అట్రాసిటీలు పెరిగిపోతూ ఉన్నాయి. అట్రాసిటీలు పెరిగిపోవడమే కాకుండా అట్రాసిటీల విషయంలో పోలీసుల నిర్లక్ష్యం కూడా పెరిగిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేట్ బషీరాబాద్ అనే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక అమానుష ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం చూస్తూ ఉంటే ఇది కావాలని చేస్తున్నారా, రాజకీయ నాయకుల వార్నింగ్స్కి వీళ్ళు భయపడుతున్నారా, అసలు ఏం జరుగుతుంది? ఒక పోలీస్ స్టేషన్కి అట్రాసిటీ కేసు వస్తే ఆ కేసును ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎంత నిర్లక్ష్యంగా దాన్ని ఎంత నీరుగార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని ప్రతిరోజు ఏ కేసులో చూసినా కనబడుతూ ఉంది. మరి పోలీసులకు పైనుండి రాజకీయ నాయకుల నుండి ముందుగానే ఈ అట్రాసిటీ కేసుల విషయంలో నీరుగార్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఏమైనా రూల్స్ పెట్టుకున్నారా, లేదంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు వీళ్ళు తలొగ్గే కావాలనే ప్రతిసారి ఇది ఇలా చేస్తున్నారన్న విషయాన్ని ఒకటికి 10 సార్లు ఆలోచన చేసినా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. నాయకులేమో మేము రాజ్యాంగాల చేతిలో పట్టుకొని మేము పూర్తి స్థాయిలో దళిత బహుజనుల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని డ్రామాలు ఆడుతూ ఉంటారు. అంబేద్కర్ జయంతుల్లో, బాబు జగజీవన్ రామ్ జయంతులలో మీ నాయకుల తర్వాత మీకు మేమున్నాము నాయకులం అని చెప్పేసి, అసలు మేము రెడ్డి కులంలో పుట్టినాం కానీ మేము మాదిగ కులంలో పుట్టాల్సినటువంటి వాళ్ళము అని చెప్పేసి మీటింగ్లలో మాట్లాడుతూ ఉంటారు. మన సంఘాల నాయకులు కూడా వాళ్ళని అంతే స్థాయిలో పొగుడుతూ ఉంటారు. మరి అట్రాసిటీ కేసులకు సంబంధించిన విషయంలో అట్రాసిటీ యాక్ట్ను కష్టపడి సాధించుకున్నటువంటి ఆ చట్టాన్ని నీరుగారుస్తూ ఉంటే ఎందుకు నాయకులు స్పందించడం లేదనే విషయం మాత్రం అర్థం కాని పరిస్థితి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 26వ తేదీన ఒక యువకుడు దళిత కులం కాదు మాదిగ కులానికి సంబంధించినటువంటి ఒక యువకుడు ఒక భార్యాభర్తలకు సంబంధించినటువంటి గొడవ ఏదైతే ఉందో ఆ గొడవలో ఆ భార్యకు సంబంధించినటువంటి చెల్లె మిత్రునిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి మా భర్త మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు, మాకు విడాకులు ఇవ్వాలని వాళ్ళ తల్లిదండ్రులు ఆయనను ఫోర్స్ చేస్తూ ఉంటే నేను సంతకం పెట్టేలాగా ఉన్నాడు, నాకు భయం అవుతుందని చెప్పేసి వాళ్ళ చెల్లెకి చెప్పుకుంటే ఆ చెల్లె తన మిత్రుడైనటువంటి ఒక యువకునికి ఫోన్ చేసి ఇలా జరుగుతుంది, ఒకసారి మా బావతో మాట్లాడి ఈ ఫ్యామిలీని కలిపేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి అంటే ఆ యువకుడు మాదిగ కులానికి సంబంధించిన యువకుడు ఈ జంట విడిపోవద్దు, వీళ్ళిద్దరు కలిసి ఉండాలి, ఏదో ఒకటి చేసైనా వాళ్ళని కలపాలనే ప్రయత్నం చేసి ఆ యువకునికి ఫోన్ చేసి అన్న ఒకసారి కలుద్దాము, మనం మాట్లాడుకుందామని అంటే ఆయన రెస్పాన్స్ సరిగా రాకపోవడం వల్ల డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి కాలింగ్ బెల్ కొడితే కాలింగ్ బెల్ ఎంత కొట్టినా డోర్ ఓపెన్ చేయకపోవడంతో కొద్దిసేపు అయిన తర్వాత పైనుండి ఓనర్లు వచ్చి బాబు ఎవరు నువ్వు ఏం కావాలని అడిగితే ఈ అబ్బాయి కావాలి ఈయన కోసం వచ్చానని చెప్పేసి అంటే ఆయన మాకు ఫోన్ చేశాడు ఆల్రెడీ లోపల నుండి ఎవరో దొంగలు వచ్చినట్టుగా అంటే నన్ను కొట్టడానికి వచ్చారని చెప్పి చెప్తున్నాను. మరి నువ్వెవరు అని అంటే వాళ్ళ భార్య వాళ్ళ తెలిసిన తమ్ముడిని నేను, నాకు వాళ్ళ భార్య అక్క అవుతుంది అని చెప్పేసి ఆమెతో ఫోన్ మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు నమ్మారు. ఆయనకు ఫోన్లు ఆయన ఆల్రెడీ రూమ్లోనే ఉండి కిటికీ ఓపెన్ చేసి ఆయనతో మాట్లాడితే నేను బయటకు వస్తున్నా నువ్వు వెళ్ళిపో అంటే ఆ యువకుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో పలానా ఏరియాలో వెయిట్ చేయని చెప్తే ఆ పలానా ఏరియాలోకి వెళ్ళి ఆయన వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి ఈ ఇంట్లో ఉన్నటువంటి వీళ్ళ మిత్రురాలు వాళ్ళ అక్క భర్త ఈయన కూడా అక్క అంటాడు ఆమెను, ఆ అక్క భర్త దాదాపుగా ఒక 4-5 యువకులను వేసుకొని అక్కడికి చేరుకొని వీడు నా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిండు, వీడు నన్ను బెదిరించడానికి వచ్చిండు, వీడు నన్ను చంపడానికి వచ్చిండు అని చెప్పేసి ముందుగానే వాళ్ళందరి ఫ్రెండ్స్కి ఎగేసి తీసుకురావడంతో రాగానే ఎక్కడా లేని విధంగా ఈరోజు దళిత సమాజం మొత్తం సిగ్గుపడే విధంగా బట్టలు ఇప్పి నగ్నంగా, అర్ధనగ్నంగా కూడా కాదు నగ్నంగా ఆ యువకుణ్ణి గొడ్డును బాదినటువంటి పరిస్థితి. ఆయన గాయాలు చూస్తే కనీసం అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆపేటువంటి ప్రయత్నం కాదు కదా, కనీసం అన్నా నాకు దూపు అవుతుంది కనీసం మంచిళ్ళు ఇవ్వండి, మంచిళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ కొట్టినా పర్లేదు కానీ నేను చచ్చిపోయేలా ఉన్నానంటే చచ్చిపోయినా పర్లేదు అని చెప్పేసి కర్రలతుంది విపరీతమైనటువంటి కొట్టిన పరిస్థితి. కొట్టిరు బట్టలు ఎందుకు ఇప్పుడు అని అంటే వాళ్ళ సంతోషం కోసం బీసీ కులానికి సంబంధించినటువంటి అందులో యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి ప్రధానంగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి తన భార్య మీద కోపాన్ని, అందరి మీద కోపాన్ని ఈ యువకుని మీద తీర్చుకునేటువంటి ప్రయత్నం చేశాడు. దళిత యువకునికి సంబంధించినటువంటి ఈ అట్రాసిటీ కేసులో ఒకవేళ నిజంగానే ఆయన దొంగ అయితే పోలీసులు కేసు నమోదు చేస్తే అది తప్పలేదు. ఒకవేళ నిజంగా దొంగతనానికి వచ్చేదంటే ఇంటి దగ్గరే ఉన్నప్పుడు వాడు దొంగతనానికి వచ్చిందని 100 డైరీ ఫోన్ చేసింటే పోలీసులు వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళ ఓనర్లు పైనుండి చూశారు, ఈమె వాళ్ళ భర్త అంటే వాళ్ళ భార్య ఫోన్ చేస్తేనే వచ్చిన విషయం ఆయనకు తెలుసు, వాళ్ళ భార్యకు తెలుసు, ఓనర్లకు తెలుసు, అందరికీ తెలిసినా నువ్వు బయట వెయిట్ చేయని చెప్పేసి పంపించి ఈ దాడి చేయడం అనేది పూర్తిగా అది అట్రాసిటీ కేసు కిందకి వస్తుంది. కానీ ఈ కొట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆయనను కొట్టి అంగి చినిగిపోతే కేవలం ప్యాంట్ ఒకటి మాత్రమే వేసుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి వీడు మా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చేది ఉంటే దొరకబట్టి మేము కొట్టినామని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ యువకుడి మీద ఏ బాధిత మాదిగ యువకుడు ఉన్నాడో ఆ మాదిగ యువకుని మీదనే దొంగతనం చేశాడనే కేసు నమోదు చేయడానికి పోలీసులు కంప్లైంట్ తీసుకొని ఆయన మొబైల్ను ఆయన బైక్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈయన ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు చూసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ తమ్ముడు నువ్వు నీ ఒంటి మీద గాయాలు విపరీతంగా ఉన్నాయి, నీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసుకొని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించమని చెప్పు అని అంటే ఆ తెలిసినటువంటి ఎవరికో కాదు సొంత ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లెకు ఫోన్ చేసి అక్క ఇట్లా ఆ అక్కకు ఫోన్ చేస్తే అక్క లిఫ్ట్ చేయకపోవడంతో చెల్లెకు ఫోన్ చేసి నన్ను ఇట్లా మీ బావ వాళ్ళు కొట్టారు, నేను విపరీతమైన గాయాలతో పోలీస్ స్టేషన్లో ఉన్నా, దయచేసి నువ్వు వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయి, మా ఇంట్లో వాళ్ళు తెలిస్తే బాగుండదని చెప్పేసి అంటే ఆ చెల్లి అక్కడికి చేరుకొని ఆ యువకుని తీసుకొని హాస్పిటల్ పోయింది. కనీసం ఇక్కడ రెండు ప్రశ్నలు, నిజంగానే ఈయన దొంగతనం కేసులో ఉండేదంటే ఆయన బైకు మీరు స్వాధీనం చేసుకొని మొబైల్ ఫోన్ అయినా, ఎందుకంటే అప్పటికే ఆయన విపరీతమైనటువంటి గాయాలతో ఉన్నాడు, ఆయన ప్రాణం పోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు, మొత్తం చావగొట్టినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దొంగతనం కేసు పెడితే కనీసం పోలీసులు ఆయన గాయాలను చూసి వాళ్ళే 108కి ఫోన్ చేసి అంబులెన్స్లో పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనీసం కేసు ఆఫ్ అఫెన్స్ కింద ఆయన గాయాలను చూసి అయినా కూడా తీసుకుపోయి వీళ్ళే వాళ్ళ 100 వెహికల్లో లేదంటే వాళ్ళ బైక్ మీద ఏదో ఒక దాని మీద స్థానిక హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాలి. హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించరు, కనీసం 108కి ఫోన్ చేసి ట్రీట్మెంట్ పంపించరు. చివరగా ఈ అబ్బాయికి తెలిసినటువంటి అమ్మాయి వచ్చిన తర్వాత ఈయన మొబైల్ ఫోన్ అయినా ఇచ్చి హాస్పిటల్ తీసుకోమని చెప్పకుండా ఆయన మొబైల్ అక్కడే ఉంచుకొని బైక్ అక్కడే ఉంచుకొని కేవలం యువకుని ఆ అమ్మాయితో పంపిస్తారు. ఒకవేళ అక్కడ డబ్బులు ఎక్కువైతే ఆ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తే మెడికల్కు డబ్బులు కట్టాల్సి వచ్చేదంటే కనీసం ముందే ఎంతో కొంత డబ్బులు డిపాజిట్ చేయాలని హాస్పిటల్ అడిగితే ఈ యువకుడు ఎక్కడి నుండి కట్టాలి? ఈ రోజుల్లో ఆన్లైన్ పేమెంట్లు ఉన్నాయి, ఆ ఆన్లైన్ పేమెంట్ చేద్దామన్నా కూడా ఈయన మొబైల్ ఫోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అసలు దొంగతనం సంబంధించిన విషయంలో ఎట్లా దొంగతనం జరుగుతుంది ఏంది అనేది వాళ్ళు నలుగురు యువకులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పగానే కనీసం వీళ్ళు ఎవరు ఒక కానిస్టేబుల్ కూడా ఆయనతో పాటు వెళ్ళకుండా చచ్చిపోతే ఒకవేళ తీసుకెళ్తా ఉంటే మళ్ళీ దాడి చేసే పరిస్థితి ఏంది? ఈయన వెళ్తున్నప్పుడు కనీసం ఆమె స్కూటీ మీద లేదంటే వేరే దానికి మీద వెళ్తూ ఉంటే ఆ గాయాలకు అప్పటికే గాయాలు విపరీతంగా అయినాయి కాబట్టి స్ట్రోకో లేదంటే ఇంకేమన్నా అయ్యి ఆయన చనిపోయే పరిస్థితి ఏంది? పోలీసులు అంత నిర్లక్ష్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు అట్రాసిటీ కేసు ఆయన దళిత యువకుడు అని తెలిసిన తర్వాత అది అట్రాసిటీ కేసు కిందకి వస్తాయని తెలిసిన తర్వాత అప్పటికప్పుడే మరి మీరు దొంగతనం కేసు పెట్టారు, ఒకవేళ దొంగ అయితే దొరికితే మీరు కొట్టిరు కావచ్చు, 100 ఫోన్ చేయకుండా మీరే పోలీసుని తీసుకొచ్చారు, మరి ఈయనను కొట్టడం వల్ల మీరు ఆయన గాయాలైనాయి, ఇది కూడా కేసు నమోదవుతాయి అని చెప్పేసి ఈ ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆయన మీద కూడా కేసులు నమోదు చేయాలి కొట్టిన వాళ్ళ మీద. అవన్నీ ఏం చేయలే. ఎట్లాగో వాళ్ళు బీసీలు, ఈయన మాది కులానికి సంబంధించిన దళితుడు కాబట్టి వీని తరపున వచ్చి మాట్లాడేటోడు అని చెప్పేసి పూర్తి నిర్లక్ష్యంగా ఆ రోజు ఆయనను మొబైల్ ఫోను స్కూటీ స్వాధీనం చేసుకొని పోలీసులు పంపించారు. 26వ తేదీ నాడు జరిగింది ఇది. మార్చి 26వ తేదీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేనే పోలీసులు ఫోన్ చేసి అరే ఎక్కడున్నారా నువ్వు అని చెప్పేసి ఎవరైతే ఈ అమ్మాయిని అమ్మాయి ఈ అబ్బాయిని తీసుకుపోయిండో ఆ అమ్మాయికి ఫోన్ చేసి వాడిని తీసుకొని అర్జెంట్గా పోలీస్ స్టేషన్ రా, వాడు ఎన్ని రోజులు ఇలా అంటే నిన్ను హాస్పిటల్లో చూపించుకొని రమ్మన్నాగానే అటే ఉండమన్నా అని చెప్పేసి అమ్మాయి చెప్తే ఈ అమ్మాయి సార్ ఆ అబ్బాయి చాలా సీరియస్గా ఉన్నాడు, ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు, విపరీతమైనటువంటి గాయాలైనాయి, కనీసం బెడ్ మీదకి వెళ్ళి లేచేటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి అమ్మాయి చెప్తే వాళ్ళు ఆ గాయాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు చూసిన తర్వాత ఈ అబ్బాయి చాలా సీరియస్గా ఉన్నాడని చెప్పేసి అనుకొని మళ్ళీ హాస్పిటల్ నుండి రికవర్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కలవమని చెప్పారంట. ఇది ఇలా అయిపోయింది. ఎవరైతే కొట్టారో ఆ కొట్టినటువంటి వ్యక్తుల్లో వాళ్ళ అక్క భర్తకు సంబంధించిన వ్యక్తి కాకుండా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి అరే అనవసరంగా ఎందుకు నువ్వు వచ్చినావు, ఏదో గొడవ అయింది, కొట్టినావు అయిపోయింది, అది కేసు మళ్ళీ నువ్వు కేసు పెడతాము లేదంటే మేము కేసు పెట్టి ఇవన్నీ కేసులు ఎందుకురా, అనవసరంగా నీ జీవితం వేస్ట్ అవుతుంది, ఇది ఇక్కడ నుండి వదిలేద్దామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఫోన్ చేసి ఈ అబ్బాయితో మాట్లాడి వార్నింగ్ ఇచ్చేది ఉంటే అప్పటికి మొబైల్ రాలేదు, బైక్ రాలేదు. ఎవడైతే కొట్టిండో వాడు భయపడి వాళ్ళ స్నేహితులతో ఫోన్ చేయించి కాంప్రమైజ్ చేయించుకున్నాడు. కాంప్రమైజ్ చేసిన తర్వాత ఓకే అన్న నా బైకు నా స్కూటీ అంటే ఆ స్కూటీతో పాటు నా మొబైల్ ఫోన్ రెండు నాకు ఇచ్చేయండి, నేను కేసు పెట్టాను ఏం పెట్టాను అని చెప్పేసి అబ్బాయి చెప్పిన తర్వాత ఏప్రిల్ 1 పోయింది, 2 పోయింది, 3 పోయింది, దాదాపు 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు పోయిన తర్వాత ఆ బైకు అలాగే అంటే ఆ స్కూటీ అలాగే ఆ మొబైల్ ఫోను ఈ యువకునికి ఇచ్చారు. ఈయన ఎప్పటికే ఉద్యోగంలో చాలా ఇబ్బందులు అంటే ఆయన రికవరీ కంపెనీకి సంబంధించిన దాంట్లో పనిచేస్తూ ఉంటాడు. అదే ఆ ఘటన మొత్తం జరిగిన తర్వాత సరిగ్గా 6వ తారీఖు నాడు 7వ తారీఖు నాడు ఈయన బైక్ ఈయనకి ఇచ్చిన తర్వాత ఇక వదిలేద్దామని చెప్పేసి ఈయన పనిలో ఈయన ఉండి ఈయన బతుకుతూ అన్ని గాయాలైనా కూడా కనీసం కేసు నమోదు చేయకుండా వదిలేసే
కనీసం మళ్ళీ నేను కేసు పెడితే ఆయన జైలు పోతే ఆ అక్క జీవితం నాశనం అవుతుంది అని చెప్పేసి ఈ యువకుడు ఆ అక్క గురించి ఆలోచించి వాని గురించి ఆలోచించి కొట్టిన వాళ్ళందరి జీవితం గురించి ఆలోచించి కేసు నమోదు చేయకుండా కనీసం వాళ్ళకు జోలికి పోకుండా ఆయన బైక్ ఆయన మొబైల్ తీసుకొని సైలెంట్గా ఆయన జీవితం ఆయన బతుకుతూ ఉంటే 11వ తేదీన ఏప్రిల్ 11వ తేదీన వీళ్ళు ఎవరైతే కొడుతున్నారో కొట్టినటువంటి యువకులే మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసుకొని ఆ వీడియోలు 11వ తేదీన ఈ అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంపించడం మొదలుపెట్టారు. వీళ్ళ కుటుంబ సభ్యులకు వీళ్ళ ఫ్రెండ్స్కి పంపించి ఇంకో మేము కుక్కను కొట్టినట్టు కొట్టినాం, కానీ గొడ్డును కొట్టినట్టు కొట్టినాం, ఇంకోసారి వీడు మా జోలికి వచ్చేదంటే వీడిని చంపేస్తామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్కి వీడియోలు పంపించి వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. 11వ తేదీ నాడు ఎవరికైతే వాళ్ళ ఫ్రెండ్కి రాగానే ఈ అబ్బాయికి పంపించి అరే నీ వీడియోలు ఇట్లా వాళ్ళు వాట్సాప్లో వైరల్ చేస్తున్నారా, వాట్సాప్లో పంపిస్తున్నారా అని చెప్పేసి అంటే అట్టెట్లా పంపిస్తారని చెప్పేసి ఫోన్ చేసి అడిగితే ఏం చేసుకుంటావు చేసుకోరా అని చెప్పేసి ఈ మాదిగ యువకుని బెదిరించడం జరిగింది. వెంటనే 11వ తేదీన స్థానికంగా వాళ్ళకు తెలిసినటువంటి ఒక అడ్వకేట్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆ యువకుడు కంప్లైంట్ ఇచ్చాడు. 11వ తేదీ నాడు ఇది జరిగితే 13వ తేదీ నాడు ఆయన కంప్లైంట్ ఇస్తే 13వ తేదీ 14వ తేదీ 15వ తేదీ 16వ తేదీ ఈ రోజుకు కూడా 4 రోజులు అవుతున్నా పోలీసులు కనీసం అట్రాసిటీ కేసులో ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని క్లియర్గా తెలిసినా, ఆయన మాదిగ యువకుడు అని తెలిసినా, ఆయనను కొట్టిన గాయాలకు సంబంధించిన వీడియోలు ఉన్నా, కొడుతున్నప్పుడు వాళ్ళే తీసుకున్నటువంటి వీడియో కూడా ఆడ క్లియర్గా ఉన్నా, బట్టలు ఇప్పి నగ్నంగా ఆయనను కొడుతున్నటువంటి వీడియో సాక్ష్యంగా ఉన్నా పోలీసులు కనీసం ఆ యువకునికి న్యాయం చేయడం కాదు కదా, కనీసం అది ఏదో చూద్దాము, ఈ కేసు ఏందో చూద్దామనే సోయి కూడా లేకుండా ఈరోజు ఆ యువకుని అలాగే వదిలేస్తారు. 4 రోజులు అయిపోయింది. ఇలా 17వ తేదీకి వచ్చాము. 17వ తేదీ నాడు కూడా ఆయన అంటే నిన్న 16వ తేదీ నాడు పోలీస్ స్టేషన్కు వాళ్ళు పిలిపించుకొని మేము ఆ ఏసీబీతో మాట్లాడించి మేము తప్పకుండా నిందితులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి మేము ఆయనను పిలిపించి మాట్లాడేట ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజానికి 13వ తేదీ నాడు ఈ యువకుడు కేసు పెట్టగానే 14వ తేదీ నాడు మళ్ళీ ఈయన ఎవరన్నా అరెస్ట్ చేశారా లేదా అని అడుగుదామని చెప్పేసి పోలీస్ స్టేషన్ పోయేసరికి 14వ తేదీ నాడు ఉదయము ఎవరైతే ఈ అక్క భర్త ఉన్నాడో వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్క భర్త ఆయన పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ఆల్రెడీ విచారణ పిలిపించిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ అరే వాడు కూడా ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, నువ్వు మళ్ళీ కనబడితే గొడవలు అయితే నువ్వు సపరేట్కి వెళ్ళిపో, మేము ఫోన్ చేసినప్పుడు రా అని చెప్పేసి అంటే ఈ యువకుడు బయటకు వచ్చాడు. ఆ కానిస్టేబుల్ మాటలు నమ్మి మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఏమైంది సార్ ఏదంటే అరే మాకు ఎమ్మెల్యే దగ్గర నుండి ఫోన్లు వస్తూ ఉన్నాయి, మాకు వాన్ దగ్గర నుండి ఫోన్లు వస్తూ ఉన్నాయి, మాకు లోకల్ లీడర్ ఫోన్ చేస్తూ ఉన్నారు, ఆ యువకులను అరెస్ట్ చేయొద్దు, ఆ యువకుల మీద కేసు రావద్దు అని చెప్పేసి అట్రాసిటీ కేసు కదా కనీసం చిన్న కేసు కూడా పెట్టద్దు అని చెప్పేసి లోకల్లో ఉన్నటువంటి లీడర్ల దగ్గర నుండి ఎమ్మెల్యే వరకు మా అందరికీ ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు. నువ్వు కేసు పెట్టినా అనవసరంగా వీగిపోతుందిరా, కేసు పెట్టినా అది పనికిరాదురా అని చెప్పేసి స్వయాన పోలీసులే ఆ బాధిత యువకునికి వార్నింగ్ ఇచ్చారు. ఇది 14వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఈ తెలంగాణ పోలీసులు చేసినటువంటి సిగ్గుమాలిన చర్య. బషీరాబాద్ ఏసీపీ నుండి మొదలుకుంటే ప్రతి కానిస్టేబుల్ వరకు ఈ ఎఫ్ఐఆర్లో తప్పకుండా వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయాలి. ఎందుకనంటే 26వ తేదీ నాడు జరిగినటువంటి ఈ సంఘటనలో 13వ తేదీ నాడు కంప్లైంట్ ఇస్తే 13వ తేదీ నాడు కంప్లైంట్ ఇచ్చినా 17వ తేదీ వరకు దాదాపుగా 4 రోజులు గడిచినా కూడా ఏ ఒక్కరిని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించకపోవడం అనేది బషీరాబాద్ పోలీసులు కావాలని నిర్లక్ష్యం వహిస్తున్నారనే విషయానికి సాక్ష్యం. అదే కంప్లైంట్లో 14వ తేదీ నాడు 24 గంటల్లో యువకుడు ఎవరైతే నిందితుడు పోలీస్ స్టేషన్కి వచ్చేదంటే ఆ పోలీస్ స్టేషను ఆ నిందితుడు ఫోన్ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వానికి భయపడి వీళ్ళు కేసు పెట్టినటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవడం అనేది వీళ్ళు చేసినటువంటి నేరము. ఏసీపీతో సహా ఎస్ఐని సిఐని తప్పకుండా ఈ అట్రాసిటీ కేసులో వాళ్ళ పేర్లను కూడా నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రోజుకు పోలీసుల నిర్లక్ష్యం వల్ల పెరిగిపోతున్నటువంటి ఈ అట్రాసిటీ కేసుల్లో పోలీసులు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసినప్పుడే రేపటి రోజున ఇంకో పోలీసు వాళ్ళు ఈ విధంగా చేసేటువంటి ప్రయత్నం జరగదు. ఒక దళిత యువకుడు, ఒక మాదిగ యువకుడు ఆయన ఒంటి నిండా గాయాలైపోయి ఆయన నగ్నంగా ఆయనను కొట్టినటువంటి వీడియోలు వైరల్ చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే 4 రోజులు గడిచిన నిద్రపోతున్నటువంటి ఈ తెలంగాణ పోలీసులు ఏం పని చేయడానికి మరి జీతాలు తీసుకుంటున్నారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కేసు నమోదు చేస్తే మేము మీకు ఈరోజు అంటే ఆ కేసుకు సంబంధించిన విషయంలో ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినటువంటి బత్తుల రాంప్రసాద్ అనే వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. బత్తుల రాంప్రసాద్ గారు మాకు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా వాళ్ళు తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తున్నప్పుడు కేసులకు సంబంధించిన విషయంలో వాళ్ళు పెట్టినటువంటి కేసులు ఏవైతేనో అవి బెయిల్ తీసుకొని బయటకు పోయేటువంటి కేసులు కూడా పెట్టినట. ఒక అట్రాసిటీ కేసులో జైలుకు పంపించాల్సినటువంటి చట్టాలు పెట్టాల్సింది పోయి ఎంత నిర్లక్ష్యమైనటువంటి చట్టాలు పెట్టినా కూడా మనం ఫోన్ లైన్లో బత్తుల రాంప్రసాద్ గారికి ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం.
హలో హలో అన్న, జై భీమ్. రాకేష్ గారు, జై భీమ్. బాగున్నారా? జై భీమ్ అన్న, బాగున్నాను. మీరు ఈరోజు ఉదయం మాతో మాట్లాడినటువంటి కేసు సంబంధించిన విషయాల్లో లైవ్లో ఉన్నాను నేను ప్రజెంటు. చెప్పండి. ఆ యువకునికి సంబంధించినటువంటి కేసు విషయంలో పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద నమోదు చేయాల్సిన ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించే చట్టాలు పెట్టారు, వాళ్ళను కఠినంగా శిక్షించేటటువంటి చట్టాలను పెట్టకుండా వాళ్ళు మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మీరు పొద్దున మాట్లాడారు కదా. అవునవునవును. అయితే ఇప్పుడు ఈ యువకునికి న్యాయం జరగాలంటే పెట్టాల్సినటువంటి కేసులు ఏంటి, పోలీసులు నిర్లక్ష్యం వహిస్తూ పెట్టినటువంటి కేసులు ఏంటి చెప్తారా అన్న సరే? తప్పకుండా రాకేష్. ఇది సభ్య సమాజము బాబాసాహెబ్ జయంతి రోజు అందరు తలదించుకునే సంఘటనగా చెప్పుకోవాలి మనము. ఎందుకంటే సమాన హక్కులు అందరికి సమాన ఉండాలనేది ఒక స్ఫూర్తితోని బాబాసాహెబ్ జయంతిలో మనం అందరం ఉంటే, ఆ రోజు ఒక నిందితుని అట్రాసిటీ కేసులో నిందితులు పోలీస్ స్టేషన్ వచ్చి యథేచ్ఛగా బయటికి వెళ్ళిపోతారు. అంటే మాకు ఎమ్మెల్యే ఫోన్ చేసింది అందుకనే వదిలేస్తున్నామని బాధితులతో చెప్పిన సంఘటన అది చాలా అవమానకరము. పోలీస్ వ్యవస్థనే ఎంత నిర్లక్ష్యంగా ఎస్సీ ఎస్టీల మీద ఉంటుందని స్పష్టంగా ఈ కేసు విషయంలో తెలుస్తున్నది. ఎమ్మెల్యేనే ఫోన్ చేశారా అని కన్ఫర్మా సార్? ఎమ్మెల్యేనేనా ఫోన్ చేసి పోలీసులతో మాట్లాడింది? 100%. బాధితులు చెప్పిన వర్షన్ నేను బాధితులతో ప్రత్యేకంగా మాట్లాడి ఇంటరాక్షన్ అయిన తర్వాతనే, నేను క్రాస్ చెకింగ్ అయి పోలీసులతో మాట్లాడిన తర్వాతనే దీని కేసు ముందుకు పోవాలని నిర్ణయించుకుని మీ దృష్టికి తీయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏ కేసు పెట్టకుండా ద్రోహం చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి పోలీసులు. ఒకటి రాకేష్ గారు, సంఘటన జరిగిన 26వ తారీఖు పదునైన ఆయుధాలు, రాడ్లతోని, కట్టెలతోని, ఒక చాకు కూడా, కత్తి కూడా ఉండే ఆ సంఘటన. ఇది స్పష్టంగా బాధితుడు ఆయన కంప్లైంట్ లో పేర్కొన్నాడు. అంటే డెడ్లీ వెపన్స్ ఉన్నదని స్పష్టంగా రాసిండు కంప్లైంట్ లో. దాంట్లో ఇప్పుడు వాళ్ళు పెట్టిన కేసు ఏంటిదంటే దాడి చేసేది వెపన్స్ పెట్టారని ఉన్నారు కానీ డెడ్లీ వెపన్స్ గురించి ఎక్కడ ప్రస్తావన చేయలేదు. యాక్చువల్ ఏంటంటే ఈ ఏదైతే సెక్షన్ ఉన్నదో ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారము 118(1) ప్రకారం పెట్టారు. ఇది ఏమంటారంటే పదునైన ఆయుధాల ద్వారా దాడి చేసేది గాయాలయ్యానని చెప్తున్నది. కానీ స్పష్టంగా ఒక మనిషిని చంపే ఆయుధాలు అంటే ఐరన్ రాడ్లు, ఒక కత్తి ఉన్నది స్పష్టంగా అంతంగా పేర్కొన్నారు. ఇది ఏంటంటే 118(2) ఆఫ్ బిఎన్ఎస్ పెట్టాల్సి ఉండే. దీంట్లో ఏం చెప్తుందంటే గతంలో ఐపీసీ 326 అవుతుండే. అంటే 10 సంవత్సరాల కాల పరిమితి గల నేరం చేస్తే వాళ్ళు 2 సంవత్సరాల్లో బయటకు వచ్చే కేసును పెట్టారు. క్లియర్ గా ఏంటంటే పోలీసుల ఇంటెన్షన్ అలా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే కంప్లైంట్ లో క్లియర్ గా ఉన్నది, వీడియోలలో ఉన్నది, ఆయన స్టేట్మెంట్ కూడా చెప్పిండు. కానీ దాని ప్రకారం చేయకుండా 118 సబ్ క్లాస్ 1 పెట్టేసి దాన్ని నీరు గార్చారు. దాంతో పాటు ముఖ్యంగా ఒక ఎస్సీ ఎస్టీ సమాజానికి చెందిన వ్యక్తి మీద అదర్ దెన్ ఎస్సీలు దాడి చేసిరని స్పష్టంగా తెలిసిన పోలీస్ స్టేషన్ కు ఆ గాయాలతో తీసుకొచ్చినప్పుడు పోలీసుల బాధ్యత హాస్పిటల్ పంపించాల్సిన, కానీ మినిమం రెస్పాన్సిబిలిటీ మర్చి ఆ రోజు మీ తెలిసిన వాళ్ళని పిలిపించుకొని నువ్వు హాస్పిటల్ పోమని చెప్పారు. సరే పంపించేది అనుకుందాం. పోలీస్ జనరల్ గా ఫార్మాలిటీ ఏంటిదంటే ఏ పోలీస్ స్టేషన్ లో ట్రీట్మెంట్ అయినా గాయాలు చూస్తే ఆ హాస్పిటల్ వాళ్ళు కన్సల్ట్ ఏం జరిగిందని తెలుసుకొని కన్సల్ట్ పోలీస్ స్టేషన్లకు ఇమీడియట్ గా ఎమ్మెల్సీ పంపిస్తారు. ఇది ప్రొసీజర్. ఇది ఆ రోజు 26వ తారీఖు అర్ధరాత్రి వీళ్ళు ఏదైతే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకున్నారో అక్కడ నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ కు ఇన్ఫర్మేషన్ కూడా పోయింది. సీరియస్ ఇంజరీస్ వస్తున్నాయి, పెద్ద గాయాలైనవి అని ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీసు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆ రోజు పైగా ఆయన మొబైల్ ఫోను, తర్వాత ఆయన యాక్టివా బండి 2 సీజ్ చేసుకొని పెట్టుకున్నారు. చట్టం ఏం చెప్తున్నది, క్రైమ్ జరిగితే ఆ క్రైమ్ కు సంబంధించిన ఏమైనా ప్రాపర్టీ ఉంటే సీజ్ చేయాలి. కానీ ఆడ క్రైమ్ ఎటువంటి రిజిస్టర్ కాలేదు, ఏం కాలేదు. బలవంతంగా గుంజుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని నెగ్లెంట్ గా ఉన్నారు.
ఓకే. తెల్లారి మళ్ళీ పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే క్లియర్ గా చెప్పింది నేను మా హాస్పిటల్లో లేచే పరిస్థితి లేదు అంటే సరే సరే అని మళ్ళీ కామ్గున్నారు. అంటే పోలీసులు బేసిక్ గా చేయాల్సిన విధులు నిర్వహించలేకపోవడం చాలా అవమానకరం. ఇది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో చట్టం పెట్టారు. దాంట్లో ఏం పెట్టారు అంటే బహిరంగ ప్రదేశంలో దూషించారు, హేళనంగా చేస్తూ మాట్లాడింది అనేది 3(1) పెట్టారు. యాక్చువల్ గా ఇంజురీస్ ఎట్లయినాయి అంటే దాదాపుగా తలగదానం జరిగిన తలిగితే ఆ కత్తి గిట్ల లోపలి పోలిస్తే ఇట్లా సత్య పరిస్థితి అంటే అటెంప్ట్ మర్డర్ వీడియోలు కూడా ఉన్నాయి. అవును, అదే ఆ వీడియోలో స్పష్టంగా లేదు. రేపు ఆ రోజు ఆ గాయాల ద్వారా చనిపోయేస్తారు అంటే అటెంప్ట్ మర్డర్ స్థాయిలో పెట్టాల్సిన సెక్షన్లు తీసుకొచ్చి పెట్టారు. ఏది బిఎన్ఎస్ లో ఎస్సీ ఎస్టీలో కూడా కేవలం కులం పేరుతో దూషించారని పెట్టడం ఏంటిది? క్లియర్ ఎస్సీకు అదర్ దెన్ ఎస్సీ కొట్టిండని, దాడి చేసిండని, చంపే ప్రయత్నం చేసిండు, కులం పేరుతో అవమానించిందని చెప్తే ఆ రిలేటెడ్ సెక్షన్ పెట్టకుండా యాక్చువల్లీ ఇక్కడ ఏం కావాలి? సెక్షన్ 3 to 5A రావాలి, కంపల్సరీ రావాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో. కానీ 3(1) పెట్టారు. అంటే స్పష్టంగా బిఎన్ఎస్ లో తక్కువ చేస్తారు, ఇటు ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో కూడా తక్కువ చేస్తారు. పోలీసుల ఇంటెన్షన్ ఏంటంటే నేను ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే వీళ్ళు ఏదో 41A అంటే గతంలో 41A సిఆర్పిసి ఇప్పుడు 35 బిఎన్ఎస్ ఉంటుంది, ఆ స్టేషన్ బెయిల్ ఇచ్చే ఈ చేతులు నిలుపుకోవాలని కుట్ర జరుగుతుందని నాకు అనుమానం ఉన్నది. ఇప్పుడు ఆయన కొడుతున్నప్పుడు బూతులు కూడా తిట్టిరా సార్? ఆయన తిట్టిరా వీళ్ళు కులం పేరుతో? 100% తిట్టారు. ఇప్పుడు ఒక 4-5 కలిసి ఒకరి మీద దాడి చేస్తుంటే న్యాచురల్ గా వచ్చే పదాలు మీకు తెలిసిందే. నేను స్పెషల్ గా చెప్పడం మన దౌర్భాగ్యం ఏంటంటే ఎస్సీల తిట్టులలో ఎవరికి తిట్టాలన్నా మన పేరు పెట్టి తిట్టారు. అటువంటిది మనం ఎస్సీ అని తెలుసు, మనం మాది అని తెలిసినాక వాడు తిట్టకుంటుంటాడా? 100% తిట్టిడు. ఇప్పుడు మనిషిని కొట్టడం వేరేగా రాకేష్ గారు, బట్టలిప్పి నడి రోడ్డులో వివస్త్రుల్ని చేసి కొట్టడం ఏంటిది? నీళ్లు అంటే నీళ్లు కూడా తాగిపోయలే. ఎక్కడ పోతుంది సభ్య సమాజం? పోలీసులు రెస్పాన్సిబుల్ గా ఉండి వాళ్ళని యాక్షన్ తీసుకోకపోగా వీళ్ళని పంపించేసి చేతులు చూసుకున్నాడు. నీకు స్థానిక హాస్పిటల్కి వెళ్ళి పోలీసులు ఎమ్మెల్సీ చేసి పంపించినా కానీ నువ్వు నిమ్మకి నీరు పెట్టడం ఏంది? ఇది క్లియర్ గా ఏంటిదంటే ఈ మాలమాదిగలకు ఎవడు వస్తాడు, ఎవడు మాట్లాడతాడు, మనమంతా మనకి ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉండాలి, ఎమ్మెల్యే చెప్పింది కాబట్టి నిందితునికి సపోర్ట్ చేయాలనే ఒక దురుద్దేశంతో సంబంధిత సెక్షన్లు పెట్టకుండా మినిమం గా మానవత్వం కదండి. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే పడిపోతే నీళ్ళు తాగిపిస్తాము, హాస్పిటల్ తీసుకుపోతాం, 108 అయినా ఫోన్ చేస్తారు. వీళ్ళు రెస్పాన్సిబుల్ కదా, 108 ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చి కదా. అవును, సైబరాబాద్ పోలీసు కమిషనర్ గారి పేరు ఎంతో పెద్దగా ఉన్నది, కానీ అయిన పరిస్థితులు ఈ విధంగా జరిగితే సంఘటన జరిగి 15 రోజులు అయింది, ఇంతవరకు ఆయన రెస్పాండ్ కాకపోవడం ఏంటి తెలియదు ఆయనకు. 100% ఈ కేసు ఎమ్మెల్సీ అయింది, ఆయన దృష్టికి పోతుంది. అయినా కానీ సాక్షాత్తు ఐపీఎస్ నిజాయితీ గల ఆఫీసరు సిపి గారు అని ప్రచారం జరుగుతాయి కదా, మరి ఎందుకు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు? తమాషా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మొత్తం అంబేద్కర్ జయంతి రోజు మాటలు చూస్తే కూటనే పెట్టారు. మాదిగలకి మేము అంతా చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, మా పొలాలలో ఉన్నారు, మా ఇళ్లలో తిరుగుతారు, మేము మాదిగలకే చేస్తున్నాం అంటున్నారు కదా. ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, యువకుడిని బట్టెలిప్పి నడి రోడ్లో దాడి చేసి ఇంతకంటే అవమానం ఏముంటది? ఎక్కడ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ కూడా ఆయన దగ్గరనే ఉన్నది. అవినాష్ శాంతి గారు అక్కడ సిబి సైబరాబాద్, మరి ఆయన ఎక్కడ పోయినాడు? ఇది క్లియర్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలను 14th ఏప్రిల్ రోజు జరిగిన సంఘటన, ఆ రోజు నిందితులను పట్టుకొని వదిలేస్తారా? ఎక్కడ పోతున్న సమాజం, ఎక్కడ పోతుంది తెలంగాణ పోలీస్ లా అండ్ ఆర్డర్? ఇది చాలా అవమానకరము. మేము దీని మీద ఎందుకంటే ఎమ్మెల్సీ రిపోర్టు స్థానిక హాస్పిటల్ నుంచి లోకల్ పోలీస్ స్టేషన్ కు పోయినాక కూడా నువ్వు కేసు నమోదు చేయకుండా సైలెంట్ ఉండడం అంటే ఏం సందేశం ఇచ్చినావు సమాజానికి? దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మేము నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ నుంచి చాలా సీరియస్ గా తీసుకున్నాము. రేపు నేను ఇప్పుడే బాధితులతో కూడా మాట్లాడినా, ఈ రోజు ఏసీపీ గారు పిలిపించి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ సీనా సభ్యుల దగ్గర పోయి వీడియోలు ఫోటోలు కూడా తీసుకున్నారని చెప్పిండు. దాంతో పాటు రేపటి వరకు నేను ఏం చర్యలు తీసుకున్నానో చెప్తానని చెప్పిండట. నా దృష్టిలో రేపు నిందితులను అందరినీ కంపల్సరీ అరెస్ట్ చేయాలి స్థానిక ఏసీపీ పేట్ బషీరాబాద్ ఏసీపీ గారు, లేకుంటే
నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ముందుకు పోతున్నారు. తమాషా అవుతుందా? నడి రోడ్డు మీద బట్టలు ఇప్పి కొడితే ఎక్కడ పోతుంది? ఎక్కడన్నా ఊర్లలో కాదు, హైదరాబాద్ జరిగింది. మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము. ఆ నిందితులను అందరినీ అరెస్ట్ చేయాలి. మీరు ఏదో ఎమ్మెల్యే ఫోన్ వచ్చిందనో ఇంకెవరో ఫోన్ వచ్చిందనో దీన్ని నిర్వీర్యం చేస్తే తప్పకుండా రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం. ముఖ్యంగా సైబరాబాద్ సిపి గారు ఈ కేసు విషయంలో మీరు దీన్ని రెస్పాండ్ కావాల్సిందే, మాట్లాడవలసిందే. నిందితులకు అందరికీ రిమాండ్ చేయాల్సిన బాధ్యత కూడా సిపి గారి మీద ఉన్నది. ఎందుకంటే ఇంత పెద్ద కేసు, బాబాసాహెబ్ జయంతి రోజు నిందితుని పట్టుకొచ్చి అప్పటికే కేసు రిజిస్టర్ అయింది. ఏ ఉద్దేశంతో వాడిని పంపిస్తారు? కత్తులు కటారాలతో బట్టి కొడితే, బట్టెలిప్పి కొడితే వాడిని ఎమ్మెల్యే చెప్పిన వదులుతాడు. ఎక్కడ పోతున్న సంకేతం ఇది? అవును, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దయచేసి మీలాంటి నిజాయితీ గల మీడియాలందరూ కూడా ఇటువంటి మాలమాదిగల మీద, షెడ్యూల్ కులాల మీద జరుగుతున్న దాడులను మీరు ప్రత్యేకంగా తీసుకున్నందుకు మరోసారి మీ ఛానల్ కూడా అభినందిస్తున్నా. చివరి వరకు కూడా బాధితులకు న్యాయం జరిగేంత వరకు మా నఫ్ తర్వాత మీరు కూడా మీలాంటి మీడియాలు కూడా మనం కలిసి పనిచేసే అవసరం ఉన్నది. కాబట్టి తప్పకుండా రేపు 17వ తారీఖు అంటే ఇవాళ దాకా రేపు యాక్షన్ తీసుకోకుంటే తప్పకుండా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తున్నామని హెచ్చరిస్తున్నాం. నేను మళ్ళీ ఏదన్నా వివరాలు కావాలన్నప్పుడు మీకు ఫోన్ చేస్తే తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా రాకేష్ గారు. థ్యాంక్ యూ అన్న. ఓకే. ఇది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి సంఘటన. దాదాపుగా ఆయన మీద పెట్టాల్సినటువంటి కేసులు ఏవైతున్నాయి, మారణాయుధాలు. అసలు నిజానికి ఆ బాధితుడు మాట్లాడుతూ భయపడుతున్నాడు, కానీ బాధితుడు మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం ఏంటంటే మాదిగా డాష్ నా కొడుక అనే పదం మీదకి వెళ్ళి దిగలేదన్న. అసలు వాళ్ళు మాట్లాడే మాటలు నాకు అదేం కాదు, కానీ కొడుతున్నప్పుడు కనీసం నీళ్ళు అడిగితే అప్పటికే నేను చాలా గంటల కొద్దీ వెయిట్ చేశాను, ప్రయాణం చేసి వచ్చాను, నాకు నీళ్లు కావాలంటే కూడా నీళ్ళు ఇవ్వకుండా కూడా కొట్టిరన్నా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇంత అమానుష సంఘటన జరిగితే పేట్ బషీరాబాద్ ఏసీపీ గారు కానీ, లేదంటే ఆ సైబరాబాద్ సిపిగా ఉన్నటువంటి మహంతి గారు కానీ, రాష్ట్రంలో మాదిగలు మా ఇంట్లో వాళ్ళు అని చెప్పేసి మొత్తం మాట్లాడి నేను మాదిగలకు నేనే పెద్ద అన్నను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వంలో మాదిగల పాత్ర ఎంత స్థాయికి దిగజారుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన మీద జరుగుతున్న దాడులకు సంబంధించిన విషయంలోనేమో స్పందించరు, అట్రాసిటీలకు సంబంధించిన విషయంలో నిర్వీర్యం చేసేయడానికి ప్రయత్నం చేస్తారు, పోలీసులు నిర్లక్ష్యం వహిస్తేనేమో కనీసం వాళ్ళ మీద చర్యలు ఉండవు. ఇవన్నీ వెనకాల తవ్వుకుంటూనే బీజేపీ ప్రభుత్వం మనుధర్మశాస్త్రానికి కనీసం ఏమాత్రం తగ్గకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పాలన కొనసాగిస్తూ ఉంది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం లేదేమో కానీ పూర్తి స్థాయిలో మనధర్మ పాలన మాత్రం సాగుతుందన్న విషయం మనకు అర్థమవుతూ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజాపాలన అని చెప్పుకోవడానికి మీకైనా ఉండాలి కదా కనీసం. ఒక దళిత యువకుని కొట్టి 15 రోజులు గడుస్తూ ఉన్నా మన 14వ తారీఖు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున నిందితులు పోలీస్ స్టేషన్కి వచ్చి స్థానిక ఎమ్మెల్యేతోనో స్థానిక నాయకులతో ఫోన్లు మాట్లాడించి ఏసీబీ గారి దగ్గర నుండి మొదలుకుంటే కింది స్థాయి వాళ్ళ వరకు కాంప్రమైజ్ చేసుకొని నిందితులు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటికి వేయరానంటే మళ్ళీ ఈరోజు వాళ్ళని పిలిపించుకొని బాధితుల్ని పిలిపించుకొని మేము అరెస్ట్ చేస్తాం, మేము అది చేస్తాం అని చెప్పేసి ఎక్కడ మీడియాకు పోతాం అనే భయంతో ఈరోజు ఆ ఏసీబీ గారు మాట్లాడుతున్నారంటే ఈ 4-5 రోజుల నుండి మీకు తెలియదా ఇది పూర్తి స్థాయిలో అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం విషయం మీకు తెలియదా? ఈరోజు మారణాయుధాల కింద మీరు పెట్టినటువంటి కేసులు తప్పు కాదని చెప్పేసి మీరు నిరూపించగలుగుతారు కోర్టుకు వచ్చి? వాళ్ళు రాడ్లతో కొడుతున్నటువంటి వీడియో కూడా మీకు సబ్మిట్ చేసిన తర్వాత రాడు అనేది మారణాయుధం కాదా? కర్రతో అంత గొడ్డును బాధినట్టు బాగుతా అంటే అది మారణాయుధం కాదా? వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయని చెప్పేసి బాధితుడు చెప్తా ఉంటే అది మారణాయుధాలు కావా? మారణాయుధాలతో దాడి చేసినా కూడా మీరు కేవలం కొట్టిరు అని చెప్పేసి ఏదో నార్మల్గా కొట్టిరు అని చెప్పేసి ఆ కేసును తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నం చేయడం అనేది దేనికోసం చేసిర్రు? ఆ ఎఫ్ఐఆర్ రాసినటువంటి వ్యక్తి ఎవరు, ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి అధికారి ఎవరు, ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అధికారి ఎవరు, వాళ్ళ మీద కూడా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేసులు నమోదు చేసినటువంటి పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాదిగ కులానికి సంబంధించినటువంటి యువకునికి జరిగినటువంటి అన్యాయం విషయంలో ఆయనకు నష్టపరిహారం చెల్లించాలి. ఈ ఎస్సీ ఎస్టీ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. తప్పకుండా పెట్టాల్సినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో 10 సంవత్సరాలు తగ్గకుండా జైలు శిక్ష పడే విధంగా వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసును నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం N9 మీడియా ఊరుకోదు. అవినాష్ మహాంతి గారు ఆఫీస్ అయినా పర్లేదు, ఏసీబీ గారి అయినా పర్లేదు, ఇంకెవరైనా పర్లేదు,
అట్రాసిటీ చట్టానికి సంబంధించిన విషయంలో దళితులకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన విషయంలో తగ్గేది ఎక్కడ ఉండదు అని చెప్పేసి తెలియజేస్తూ బాధిత యువకునికి అండగా ఉంటాం. ఒకవేళ కనుక ఈ విషయంలో వెంటనే అరెస్టు చేయకపోతే మాత్రం తప్పకుండా రానున్న రోజుల్లో దళిత సంఘాలు అన్నింటినీ కూడా ఆ పోలీస్ స్టేషన్ ముందు వచ్చి కూర్చుంటాయని చెప్పేసి మరి బత్తుల రామప్రసాద్ అన్న కూడా చెప్తా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్తున్నాడు. ఇంకా ఈ మాదిగ సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ మాదిగ కుల సంఘాల నాయకులు కానీ వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దయచేసి పోలీసులు వెంటనే ఈ విషయంలో అవినాష్ మహాంతి గారు వెంటనే సిపి గారు చొరవలు తీసుకొని తప్పకుండా వీళ్ళందరినీ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కేసులు తప్పకుండా అక్కడి బాధితులు తీసుకొచ్చినటువంటి అడ్వకేట్ గారు సూచించినటువంటి కేసులు ఏవైతే వాటన్నిటిని కూడా వాళ్ళ మీద నమోదు చేసి జైలు పంపించడానికి ప్రయత్నం చేయాలి. బాధితునికి న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చూస్తూనే ఉండండి ఎన్ని మీడియా. థ్యాంక్ యూ.